ఒకేసారి 8 వైద్య కళాశాలల తరగతుల ప్రారంభం దేశ చరిత్రలో నూతన అధ్యాయమని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని 8 వైద్య కళాశాలలను సీఎం కేసీఆర్ వర్చువల్ గా ప్రారంభించిన కార్యక్రమాన్ని నిరంజన్ రెడ్డి వీక్షించారు. రానున్న రోజుల్లో మెరుగైన వైద్య సేవలను అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైద్య ఆరోగ్య సౌకర్యం పొందడం అనేటువంటిది ప్రజల కనీస హక్కు. ప్రజలకు ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితులు కల్పించడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం, ఆరోగ్యానికి అనువుగా ఉండేటువంటి పరిస్థితులు కల్పించడం ప్రభుత్వాల యొక్క ప్రాథమిక కర్తవ్యం. చాలా మటుకు ప్రజలకు సంక్రమించేటువంటి రోగాలలో 70% పైగా రోగాలు నీటి నుంచే, అపరిశుభ్రమైనటువంటి నీటి నుంచే వస్తాయని చెప్పి అనేక ఏళ్లుగా వైద్యులు, నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నా కూడా పరిశుద్ధమైనటువంటి నీళ్లకు కూడా ప్రజలు నోచుకోకుండా పరిపాలన సాగింది. అందుకే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో శుద్ధమైన మంచినీటిని ఇవ్వడం మూలంగా అనేక రకాల రోగాలకు చెక్ పెట్టవచ్చు అని చెప్పి మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన నీళ్లను అందించి నీటి ద్వారా సంక్రమించేటువంటి రోగాలకు కట్టడి చేస్తున్నారు. ఆ రోగాల్ని కట్టడి చేస్తున్నారు. ఆ తదుపరి ప్రజల వైద్య ఆరోగ్యం బాగుపడాలంటే కేవలం ఆసుపత్రుల నిర్మాణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం సరిపడదు, దానికి తగిన వైద్య విద్య కూడా అవసరమని గుర్తించి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ఆనాడు కేవలం 3 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత